గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంటెన్షన్ సెట్టింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది కదా. బేసిక్గా విశ్వానికి మన కోరికలు తెలియచేయాలి అన్న, అసలు మన కోరికలు ఒక అవ్వడానికి సంబంధించి ఇది ఒక మంచి ప్రాసెస్ అని చెప్పేసి నేను విన్నాను. సో ఈ అసలు ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఏంటి, దీన్ని ఎవరు ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, ఓన్లీ ప్రాబ్లమ్స్కైనా లేదంటే మనకి ఏమన్నా కావాలి అన్నా కూడా దీనికి సంబంధించి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా, ఈ హోల్ కాన్సెప్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా విరాట్. సో ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది మీరు ఒకవేళ నా క్లాస్లో ఆల్రెడీ చూస్తున్నా, మన వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినా ఫ్రీ క్లాసెస్లో అయినా, నేను ఫ్రీ క్లాస్లో నా ఫ్రీ వెబినార్కి కూడా జాయిన్ అయిన వాళ్ళతో కూడా ఇంటెన్షన్ సెట్టింగ్ చేయిస్తాను అనమాట. బట్ అది వెరీ బేసిక్లో నేను చేయిస్తాను. మీరు ఇప్పుడు చాలా వరకు మనము హిందూస్ ఉన్నాము, గుడికి వెళ్తాము, ఏ పూజ చేయాలన్నా, అర్చన చేయాలన్నా, లేదా పెద్ద పెద్ద పూజలు చేయాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ ఏం చేస్తారు? సంకల్పం చేయిస్తారు మీతో. సంకల్పం చేయించకుండా మీకు ఏ పూజ కూడా ముందుకు వెళ్ళదు, చెయ్యరు అసలు పూజారులు, గుళ్ళో పూజారులు. సో అలానే లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఏ టెక్నిక్స్ చేసినా, ఏ మేనిఫెస్టేషన్స్ చేసినా ఇంటెన్షన్ సెట్ చేయండి, ఇంటెన్షన్ సెట్ చేయండి, ఇంటెన్షన్ సెట్ చేయండి అని అంటుంటారు. ఎందుకంటే మీరు బలంగా సంకల్పించుకున్నప్పుడు యూనివర్స్ మీకు చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది, మీ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతాయి అన్నమాట. సో ఇంటెన్షన్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో, లా ఆఫ్ అట్రాక్షన్లో. సో ఆ ప్రాసెస్లో మీరు ఎంత క్లియర్గా ఇంటెన్షన్ సెట్ చేస్తే అంత ఫాస్ట్గా మీ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సంకల్ప బలం, విల్ పవర్ అంటాం కదండి విరాట్, ఆ విల్ పవర్ అనేది మీరు అంత ప్రాపర్గా సెట్ చేయాలి ఇంటెన్షన్ సెట్ చేసేటప్పుడు. సో ఆ ఇంటెన్షన్ సెట్ చేసినప్పుడు ఆ విల్ పవర్ కానీ సంకల్ప బలం కానీ చాలా గట్టిగా ఉంటుంది. ఎప్పుడైనా సంకల్పించుకున్నారంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తారనమాట. బర్నింగ్ డిజైర్ అనొచ్చు. అందుకే ఎప్పుడు కూడా మీరు స్పోర్ట్స్ మ్యాన్ తీసుకోండి, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా విల్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు విల్ పవర్ కోసం వాళ్ళు విజువలైజేషన్ కూడా చేస్తారు. ఇంటెన్షన్ వాళ్ళు కూడా చేస్తారు, స్పోర్ట్స్ మ్యానే చేస్తారు. మీరు విరాట్ కోహ్లీని తీసుకోండి, విరాట్ కోహ్లీ కూడా ప్రతి గేమ్ ముందు విజువలైజేషన్ చేస్తాడు. ఆ స్టేడియం అంతా విజువలైజ్ చేసుకుంటాడు. ప్లేయర్స్ తను ఎలా బ్యాట్ పట్టుకోవాలి, ఎలా రన్ చేయాలి, ఆయన ఎంత స్కోర్ కొట్టాలి అంతా కూడా విజువలైజేషన్ చేసుకుంటారు. వాళ్ళే కాదు, బాస్కెట్బాల్ ఆడే ప్లేయర్స్ కూడా విజువలైజేషన్ చేసుకుంటారు. స్విమ్మింగ్ చేస్తారు, స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ వాళ్ళందరూ కూడా విజువలైజేషన్ చేస్తారు ఇంటెన్షన్ సెట్ చేసి. అంటే నేను ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏ స్టేడియంలో ఆడుతున్నారు అనేది వాళ్ళకి తెలిసే ఉంటాయి, ముందుగానే తెలుస్తుంది డీటెయిల్స్. వాళ్ళు ఆ స్టేడియం అంతా యూట్యూబ్లో కానీ, వాళ్ళ ఇమేజెస్ కానీ, లేదా వాళ్ళు అక్కడికి పోయి అయినా చూస్తారు. కంప్లీట్గా చూసి అండర్స్టాండ్ చేసుకొని ఆ పిక్చర్ని అంతా వాళ్ళ మైండ్లోకి తీసుకుంటారు. తీసుకొని కళ్ళు మూసుకొని, ఇక్కడ నేను నిల్చున్నాను, నా ఆపోజిట్ ప్లేయర్స్ అక్కడ ఉన్నారు, నేను ఆ గోల్ వేయాలి, నేను అలా కొట్టాలి, నేను సెంచరీ చేయాలి అని వాళ్ళు మొత్తం విజువలైజ్ చేసుకుంటారు. అంత పవర్ఫుల్గా ఇంటెన్షన్ సంకల్పిస్తారు ముందుగానే. సో ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది ప్రతి ప్రక్రియలో, లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంపార్టెంట్ భాగం విరాట్. ఇది చేయకుండా మనం ఏం చేసినా కూడా వృధా అవుతుంది అనే చెప్తాను నేను. అందుకే ఎప్పుడైనా కూడా నా ఫ్రీ క్లాస్కి అటెండ్ అయినప్పుడు కూడా వాళ్ళతో నేను ఇంటెన్షన్ సెట్టింగ్ చేయకుండా, అంటే మీరు ఈ క్లాస్ ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఉద్దేశించండి, సంకల్పించండి అన్న తర్వాతే నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్తాను అనమాట. సో అంత ఇంపార్టెంట్ ఉంటుంది మనకు ఇంటెన్షన్ సెట్టింగ్కి. అండ్ అలాగే మన ఫోకస్ కానీ, లేకపోతే మనం విల్ పవర్ అనేది చూసుకున్నట్లయితే ఎక్కువ మందికి అది తెలియకుండా వస్తుంది తప్ప ఫోకస్ కాన్షియస్గా చేయలేరు. బేసిక్గా నిజంగా ఆ ఇష్యూ మీద లేదంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకు ఎంత బలం ఉందో అనేది మనకే షాక్ అవుతూ ఉంటాం. కానీ ప్రతిసారి అలా జరగాలని కూడా లేదు కదా మ్యామ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక రిలేషన్షిప్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. ఇది నాకు కావాలని ఎంత బలంగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఆ విల్ పవర్ సహకరించకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కోసం మరి ఏం చేయాలంటారు? సో విరాట్, మీరు ఎప్పుడే అన్నారు ఫినాన్షియల్ ఇష్యూసే తీసుకుందాం. మనం ఫినాన్షియల్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మన యూట్యూబ్లో మనము మన ఆడియన్స్ కోసం చెప్పే టెక్నిక్స్ అన్ని వాళ్ళు ఫాలో చేస్తాం మేడం, కానీ నాకు రిజల్ట్ రాలేదంటారు. నేను మొన్న నా ఫ్రీ క్లాస్కి వచ్చినప్పుడు కూడా నా యూట్యూబ్ వీడియోస్ చూసి రిజల్ట్ రాక ఎంతమంది జాయిన్ అయ్యారో చెప్పండి అన్నాను. ఆ రిజల్ట్ రాని వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ సంకల్పం అనేది క్లియర్గా లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఏ విధమైన కన్ఫ్యూజన్?
మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా నీకు క్లియర్గా ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు విరాట్, ఎవరిని తప్పు పెట్టట్లేదు. ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. నా వే ఆఫ్ స్టైల్ నాకు. మా అమ్మగారు నేర్చుకున్నారు వాళ్ళ గురువు గారి దగ్గర. సో ఈ అఫర్మేషన్ ఆయన చెప్పారంట, నేను కట్టాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి నేను ఇచ్చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పారంట వాళ్ళ గురువు గారు. నేను చెప్పాను, నేను అడిగాను, నీ ఉద్దేశం ఏంటి ఇక్కడ? మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మరి నాకు అప్పులు ఉన్న వాళ్ళు, నాకు అన్నీ ఉన్న వాళ్ళవి నేను అన్నీ తీర్చేసుకోవాలి, అది నా ఇంటెన్షన్ అని అన్నది. డబ్బులు ఎక్కడున్నాయి నీ ఇంటెన్షన్ ఇక్కడ? నువ్వు ఇచ్చే వాళ్ళ మీద పెడుతున్న కాన్సన్ట్రేషన్ డబ్బు మీద పెట్టట్లేదు. అదే మీరు కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. రిజల్ట్ ఎలా వస్తుంది? మీ ఇంటెన్షన్ ఏంటి విరాట్? మీ దగ్గర అల్టిమేట్గా డబ్బులు వస్తే మీరు ఏం చేస్తారు? ఇచ్చే వాళ్ళకి, కట్టే వాళ్ళకి లోన్లు, ఈఎంఐలు క్లియర్ చేసుకుంటారు. మరి ఆ ఇంటెన్షన్ డబ్బు మీద పెట్టాలి కదా. ఇచ్చే వాళ్ళకి, కట్టే వాళ్ళకి ఎందుకు? అది తప్పు. మీ ఉద్దేశం, మీ ఎనర్జీస్ మీతోనే ఉండాలి. కొంచెం స్వార్థంగా ఆలోచించమనే చెప్తాను నేను ఈ టైంలో. ఏది ఉన్నా, ఏ పని చేస్తున్నా, నా మేనిఫెస్టేషన్, నా ఇంటెన్షన్, ఈ ఎనర్జీస్ మీదే మనం వర్క్ చేయాలి. మీరు టెక్నిక్స్ చేసి నాకు వర్క్ అవ్వట్లేదు అంటే మీ ఉద్దేశం, మీ మేనిఫెస్టేషన్ క్లియర్గా లేకపోవడం వల్లే మీకు ఆ టెక్నిక్స్ రాదు. ఒక విషయం. ఇంకొక విషయం, ప్రతిరోజు టెక్నిక్ చేసిన వెంటనే అమ్మో నాకు జరగలేదు, నాకు రాలేదు, నాకు రిజల్ట్ లేదు, నేను చూడలేకపోతున్నాను అంటే నాకు యూనివర్స్ కనెక్ట్ అవ్వలేదు. నిమిషాలలో మీరు నెగటివ్ ఎనర్జీస్కి, లో వైబ్రేషన్స్కి కనెక్ట్ అయిపోతున్నారు. ఇది రెండోది. మూడోది, మీలో మొత్తం కోపం, ద్వేషం, ఇలాంటి రకరకాల లో ఎమోషన్స్ పెట్టుకొని ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు అంటే నేను ఓర్చలేను. ప్రస్తుతం బయట అందరూ అంతే కదా విరాట్. జాబ్ చేస్తాము, జాబ్లో మన తోటి కోవర్కర్ మనకు రికగ్నిషన్ వస్తే మన ముందర నవ్వుతాడు, వాడు ఏం చేయకపోయినా వాడికి వచ్చింది అని వెనకాల మాట్లాడతాం. ఒకరిని ఈజీగా జడ్జ్ చేస్తాం, ఈజీగా కంప్లైంట్ చేస్తాం. ఈ అన్నీ పెట్టుకొని యూనివర్స్ నాకు వర్క్ అవ్వట్లేదంటే అవ్వదు. ఎందుకంటే లో వైబ్రేషన్లో ఉన్నారు మీరు. ఇంటెన్షన్స్ అన్నీ మీవి చాలా క్లియర్, అన్ని నెగటివ్ ఇంటెన్షన్స్. ఎలా వర్క్ అవుతుంది? అందుకే ఇంటెన్షన్ సెట్టింగ్ చాలా బలం. ఇలాంటివి ఉంటాయి కాబట్టే 2024 అద్భుతంగా ఉండాలనేసి, చాలా మహా అద్భుతంగా ఉండాలనేసి నేను ఒక మంచి క్లాస్, ఒక సెషన్తో వస్తున్నాను విరాట్. December 31st అవుతుంది. ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది చేస్తాము. అది 2024 మొత్తం సంవత్సరం మనకి ఎలా ఉండాలి, నేను మొత్తం మీకు గైడ్లైన్స్ ఇస్తాను. ఏం రాయాలి, ఎలా చేయాలి ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది. అది ప్లస్ కార్డ్ కట్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు ఇంటెన్షన్ చేసినప్పుడు మీకు ఇలాంటి నెగటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఆ నెగటివ్ ఎనర్జీస్ మీకు 2024లో అవ్వకూడదు అంటే కార్డ్ కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మీకు నాకు చిన్న గొడవ అయిందనుకోండి, మన ఇద్దరికి ఒక నెగటివ్ ఎనర్జీ కార్డ్ అనేది ఏర్పడి ఉంటుంది. ఆ ఎనర్జీ కార్డ్ అనేది పోదు, అది అలా క్యారీ అవుతూ ఉంటుంది. ఆ కార్డ్ అనేది మనం కట్ చేయాల్సిందే. అంటే ఒక నాడిలాగా ఏర్పడి ఉంటుంది మన ఇద్దరికి ఎనర్జీ. ఏది చిన్న ఇబ్బంది జరిగినా ఆ ఎనర్జీస్ అట్లా మనకు ఎంతో మందితో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మన మేనిఫెస్టేషన్స్ జరగవు. సో అలాంటి ప్రాసెస్ ఇక్కడ కార్డ్ కటింగ్ అని నేర్పిస్తాను. ఆ కార్డ్ కటింగ్లో మీకు ఎవరైతే నెగిటివ్, మీ కళ్ళు మూసుకోగానే మీకు ఎవరైతే చాలా ఇబ్బంది పెట్టారు, గొడవలు ఉన్నాయి, ద్వేషం ఉంది, మిమ్మల్ని దగ్గర డబ్బుల దగ్గర ఇబ్బంది, ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళతో మీకు ఆ నెగిటివ్ ఎనర్జీస్ని మాత్రమే మనము కార్డ్ కటింగ్ చేస్తామన్నమాట. అదొక ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఈ 2023 సంవత్సరం అంతా మీరు ఏదైతే నెగిటివ్ థాట్స్, లిమిటింగ్ బిలీఫ్స్ ఇవన్నీ ఉంటాయో అవంతా కూడా బర్నింగ్ బౌల్ టెక్నిక్ యూస్ చేసి మనము లెట్ గో చేస్తామన్నమాట. సో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. మనం 2024ని ముందుగానే ఆహ్వానించేయాలి. ఇంటెన్షన్ సెట్ చేసినామంటే 2024 మొత్తం మనం సంకల్పిస్తున్నాం విరాట్. సో ఈ అద్భుతమైన సెషన్ నేను ప్రతి ఒక్కరిని కూడా ఎన్రోల్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే 2024 ఎలా ఉండాలని మీరు ఇప్పుడే డిసైడ్ చేస్తున్నారు. తప్పకుండా ఈ క్లాస్ ద్వారా మరింత మనకి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.